maxima and minima of functions of two variables. మనకి ఇచ్చిన టూ వేరియబుల్ ఫంక్షన్స్కి మ్యాక్సిమా అలాగే మినిమా కనుక్కోవడం మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఫైండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని ఇస్తారు, లేదా ఫైండ్ ఎక్స్ట్రీమిటీస్, లేదా ఫైండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అంటారు. మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఈ మోడల్ అనేది యూజ్ చేసుకుంటాం. స్టెప్ 1, మనకి ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ∂f/∂x. ఈ ∂f/∂xని ఎలా రాసుకోవచ్చు? సింపుల్గా f సబ్స్క్రిప్ట్ xగా రాసుకోవచ్చు. అలాగే మనం ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో కూడా పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ∂f/∂y. అలాగే ఈ ∂f/∂yని మనం ఎలా రాసుకోవచ్చు? f సబ్స్క్రిప్ట్ yగా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి fx వచ్చింది, అలాగే fy వచ్చింది. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేసుకున్నట్లయితే ఇవి రెండు ఈక్వేషన్స్గా అవుతాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఈ x, yలో వచ్చిన పాయింట్స్ని మనం స్టేషనరీ పాయింట్స్ అని కూడా అంటాం, అలాగే క్రిటికల్ పాయింట్స్ అని కూడా అంటారు. మనకి క్రిటికల్ పాయింట్స్ వచ్చేసిన తర్వాత r కనుక్కుంటాం. r అంటే f సబ్స్క్రిప్ట్ xx, అంటే నథింగ్ బట్ ఫంక్షన్ని 2 times xతో డెరివేట్ చేసుకోవడం పార్షియల్గా. సో ∂2f/∂x². అలాగే s ఈజ్ ఈక్వల్ టు fxy, అంటే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x అలాగే విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ∂2f/∂x/∂y. అలాగే నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు fyy, అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా మనం 2 times డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి r వచ్చేసింది, s వచ్చింది, అలాగే t వాల్యూ కూడా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 3, ఫైండ్ rt - s² ఎట్ క్రిటికల్ పాయింట్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన క్రిటికల్ పాయింట్స్ వచ్చేసినాయి, r, s, t వాల్యూస్ కూడా వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం rt - s² కనుక్కుంటాం. మనకు వచ్చిన క్రిటికల్ పాయింట్స్ని ఈ rt - s²లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ rt - s² ఈస్ గ్రేటర్ దాన్ 0, మనం rt - s² కనుక్కున్నప్పుడు వాల్యూ కనుక 0 కంటే పెద్ద వాల్యూ వస్తే, అలాగే r వాల్యూ కనుక 0 కంటే చిన్న వాల్యూ అయితే rt - s² ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ r ఈస్ లెస్ దాన్ 0 అయినప్పుడు f(x, y) ఏమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ if rt - s² is greater than 0 and r is greater than 0, then f(x, y) has minimum value. రెండు గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూ ఉంటుంది. rt - s² గ్రేటర్ దాన్ 0 అయ్యి r వాల్యూ కనుక లెస్ దాన్ 0 అయితే, 0 కంటే చిన్న వాల్యూ అయితే అప్పుడు మనకి f(x, y)కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ కండిషన్, ఇఫ్ rt - s² is less than 0, rt - s² కనుక లెస్ దాన్ 0 అయితే, చిన్న వాల్యూ అయితే, దెన్ మన ఫంక్షన్ అనేది నైదర్ మ్యాక్సిమం నార్ మినిమం అవుతుంది. మనం ఫంక్షన్ అనేది మ్యాక్సిమం కానీ మినిమం కానీ మనం డిఫైన్ చేయలేం. సో ఇక్కడ ఈ కండిషనే సాడిల్ పాయింట్ అంటారు. నెక్స్ట్ ఇఫ్ rt - s² ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇట్ నీడ్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో మనకి ఈ కండిషన్ అనేది ఎక్కువగా రాదు. మ్యాక్సిమం ఫస్ట్ 3 కండిషన్సే మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్లో. ఇంకోసారి మనం చూసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్లో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కానీ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కానీ ఎక్స్ట్రీమిటీస్ కానీ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ మనం f(x, y) అనే ఫంక్షన్ ఇస్తారు కదా, ఆ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x ఒకసారి మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం, అలాగే విత్ రెస్పెక్ట్ టు y మనం ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ∂f/∂x ఈజ్ ఈక్వల్ టు 0, మనకు వచ్చిన వాల్యూని ఈక్వల్ టు 0 చేసుకుంటే అదొక ఈక్వేషన్ అవుతుంది. అలాగే ∂f/∂y మనం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఈక్వల్ టు 0 తీసుకుంటే అది మరొక ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి కదా, ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి క్రిటికల్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం r, s, t వాల్యూస్ కనుక్కున్నట్లయితే ఇచ్చిన ఫంక్షన్ని 2 times xతో మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే అది మనకి r వాల్యూ అవుతుంది. అలాగే s అంటే ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y 2 times మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే అప్పుడు మనకి s అనేది వస్తుంది. అలాగే t
ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై మనం పార్షియల్గా 2 టైమ్స్ కనుక డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి టీ వాల్యూ వస్తుంది. సో ఇలాగా మనకి ఆర్ఎస్టీ వాల్యూస్ కూడా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఎట్ క్రిటికల్ పాయింట్స్, మన క్రిటికల్ పాయింట్స్ని తీసుకొచ్చి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్లో మనం ప్లేస్ చేసినట్లయితే మనకు అప్పుడు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక గ్రేటర్ దాన్ 0 అయ్యి ఆర్ వాల్యూ లెస్ దాన్ 0 అయితే, ఆర్ వాల్యూ చిన్న వాల్యూ అయ్యి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ 0 కంటే పెద్ద వాల్యూ అయితే, గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు మనకి ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు. అలాగే రెండు గ్రేటర్ దాన్ 0 ఉంటే అప్పుడు మనకి మినిమం వాల్యూ ఉంటుంది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక లెస్ దాన్ 0 అయితే, చిన్న వాల్యూ అయితే అప్పుడు మనకి నైదర్ మ్యాక్సిమం నార్ మినిమం, మ్యాక్సిమం వాల్యూ ఉండదు అలాగే మినిమం వాల్యూ ఉండదు. సో ఇదే సాడిల్ పాయింట్ అంటారు ఈ కండిషన్ని. అలాగే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక ఈక్వల్ టు 0 అయితే, 0కి ఈక్వల్ అయిపోతే అప్పుడు ఇట్ నీడ్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా వేరే ప్రాసెస్లో మనం ప్రొసీడ్ అవుతాము. సో ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy. మనకి xyలో ఫంక్షన్ అనేది ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy అనే ఫంక్షన్ ఇచ్చారు. ఈ ఫంక్షన్కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక్కోమన్నారు, అంటే మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూస్ కనుక్కోండి అన్నారు. గివెన్ అని మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసేసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఫాలో అయినట్లయితే ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుందాం. పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ ప్లస్ వై క్యూబ్, ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో 0 మైనస్ 3y అనేది కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి డో ఎక్స్ బై డో ఎక్స్ 1 అవుతుంది. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 3y. మనం ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు పార్షియల్గా మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 3x స్క్వేర్ మైనస్ 3y వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఎఫ్వై కనుక్కుందాం. ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూస్ అన్నీ కాన్స్టెంట్ అయిపోతాయి. సో ఎక్స్ క్యూబ్ కాస్త 0 అయిపోతుంది. 0 ప్లస్ వై క్యూబ్ అంటే 3y స్క్వేర్ మైనస్ 3x కాన్స్టెంట్, అలాగే y డో వై బై డో వై 1. దేర్ఫోర్ ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 3y స్క్వేర్ మైనస్ 3x అవుతుంది. ఇప్పుడు మనకి ఎఫ్ఎక్స్ వచ్చేసింది అలాగే ఎఫ్వై వచ్చేసింది. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేసుకుంటే అప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ అవుతాయి. సో లెట్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మనం ఈక్వల్ టు 0 చేసుకుందాం. అలాగే ఎఫ్వైని కూడా ఈక్వల్ టు 0 చేసుకున్నట్లయితే ఫస్ట్ ఎఫ్ఎక్స్లో 3x స్క్వేర్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3ని కామన్ అవుట్ చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, మైనస్ వైని అవతల పక్క తీసుకెళ్ళిపోతే ప్లస్ వై అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అలాగే నెక్స్ట్ 3y స్క్వేర్ మైనస్ 3x ఉంది కదా, దీన్ని కూడా ఈక్వల్ టు 0 చేసుకుందాం. 3ని కామన్ అవుట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం y స్క్వేర్ పెట్టుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అంటే y స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు y పవర్ 4. దట్ ఎంప్లాయిస్ y పవర్ 4 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. y ఇంటూ వై క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 1. y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి x వాల్యూ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ఫోర్ ద క్రిటికల్ పాయింట్స్ ఆర్ 0,0 అండ్ 1,1. ఇక్కడ మనకి క్రిటికల్ పాయింట్స్ వచ్చేసినాయి. ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నాం ఇచ్చిన ఫంక్షన్ని, అలాగే వైతో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నాం. ఈ రెండింటి నుంచి రెండు ఈక్వేషన్స్ వచ్చేసినాయి. రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసుకున్నట్లయితే రెండు క్రిటికల్ పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనం ఆర్ వాల్యూ, ఎస్ వాల్యూ, టీ వాల్యూ కనుక్కోవాలి. మనం ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 టైమ్స్ డెరివేట్ చేసుకుంటాం. సో డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్, దాకా మనం డో ఎఫ్ బై డో ఎక్స్ కనుక్కున్నాం కదా, మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 3x స్క్వేర్ మైనస్ 3y వచ్చింది. సో ఈ వచ్చిన ఆన్సర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే దట్ ఎంప్లాయిస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x మైనస్ 3y
ఇక్కడ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి 0. సో 3 ఇంటూ 2x అంటే 6x అవుతుంది. నెక్స్ట్ అలాగే టీ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ అంటే ఇచ్చిన ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై మనం 2 టైమ్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇందాక మనం 1 టైం చేసుకున్నాం కదా డో ఎఫ్ బై డో వై. సో ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డో బై డో వై ఆఫ్ వచ్చిన వాల్యూ ఎంత 3y స్క్వేర్ మైనస్ 3x. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని మనం పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు వై మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే దట్ ఎంప్లాయిస్ 3 ఇంటూ వై స్క్వేర్కి డెరివేట్ ఏమవుతుంది 2y అవుతుంది. 3 ఇంటూ 2y మైనస్ 3x కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 0. సో దట్ ఈక్వల్ టు 6y. అలాగే నెక్స్ట్ ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ అంటే ఏంటి fxy అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో ఎక్స్ లేదా డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఎలా అయినా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బై డో వై. మనకి డో ఎఫ్ బై డో వై వాల్యూ ఏమొచ్చింది 3y స్క్వేర్ మైనస్ 3x వచ్చింది. సో ఈ డో ఎఫ్ బై డో వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నేను పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి y అనేది కాన్స్టెంట్. సో 0 మైనస్ 3 ఇంటూ డో ఎక్స్ బై డో ఎక్స్ అంటే 1 దట్ ఈక్వల్ టు -3. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ వచ్చేసింది, ఎస్ వాల్యూ వచ్చేసింది, అలాగే టీ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక్కుందాం. సో దేర్ ఫోర్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే 6x అలాగే టీ అంటే 6y మైనస్ ఎస్ స్క్వేర్. ఎస్ అంటే ఏంటి -3, ఎస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది -3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 6 ఇంటూ 6 36 x ఇంటూ వై xy 36xy మైనస్ 9 దట్ ఈక్వల్ టు మనం 9 కామన్ అవుట్ చేసుకున్నట్లయితే 9 ఇంటూ 4xy మైనస్ 1. సో దిస్ ఈజ్ ద ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్లో మనం క్రిటికల్ పాయింట్స్ని పెట్టాలి. క్రిటికల్ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే నో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఎట్ క్రిటికల్ పాయింట్ మనం ఒక క్రిటికల్ పాయింట్ తీసుకుందాం ఎట్ 0,0 ఈక్వల్ టు 9 ఇంటూ 4xy మైనస్ 1 వచ్చింది కదా, మనం ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ xy ప్లేస్లో 0,0 మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 9 ఇంటూ 4 ఇంటూ 0 ఇంటూ 0 మైనస్ 1 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. సో 9 ఇంటూ -1 9 ఇంటూ -1 అంటే ఏమవుతుంది -9 -9 అంటే లెస్ దాన్ 0. నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్ వాల్యూ ఏంటి ఇక్కడ 6x అంటే 6 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఇక్కడ ఆర్ వాల్యూ కూడా లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఇది శాడిల్ పాయింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఎట్ 1,1 1,1 క్రిటికల్ పాయింట్ని మనం ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అలాగే ఆర్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6x 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6 గ్రేటర్ దాన్ 0. రెండు గ్రేటర్ దాన్ 0 వస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది మినిమం వాల్యూ వస్తుంది. సో మినిమం ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 1,1 ఈజ్ ఈక్వల్ టు మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే x క్యూబ్ అంటే ఇక్కడ 1 క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ 3xy xy ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 1 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 1 2 మైనస్ 3 దట్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనకి ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ వచ్చేసింది దట్ ఈస్ నథింగ్ బట్ -1.